రైట్. ఇక రెండో అంశం గురించి మాట్లాడితే తమిళనాడుకు కాబోయే సీఎం ఎవరు? ఇది నిజంగా కౌన్ బరేగా కనోడ్పతి ప్రశ్నలాగే అనిపిస్తుంది కదా. సో పరిణామాలు అయితే అలాగే కనిపిస్తున్నాయి. అలాగని ఇప్పటికిప్పుడు సమాధానం మాత్రం ఎవరు చెప్పలేని పరిస్థితులే కనిపిస్తున్నాయి. తమిళనాడు ప్రజలు అంతు చిక్కని ప్రశ్నగా ఈ మ్యాజిక్ ఫిగర్ ను ఇవ్వలేకపోయారు. గంటకో మలుపు తిరుగుతోంది, పూటకో రాజకీయం చిక్కెర్లు కొడుతోంది. నిన్నటి వరకు విజయ్ అనుకున్నారు. గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా విజయ్ చేస్తారని ముహూర్తం కూడా ఫిక్స్ చేసేశారు. కానీ ఇంతలోనే ఏం జరిగింది? ఇప్పటి వరకు అతిగతి లేకుండా ఎందుకు ఆగిపోయింది? విజయ్కు ఇప్పుడు అసలైన సినిమా కనిపిస్తుందా? ఇప్పుడు అసలైన రాజకీయాన్ని విజయ్ చవి చూస్తున్నారంటే ఎస్, సినిమాల్లో తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. డైరెక్టర్ అక్కడ చెప్తే ఏదైనా సరిగిపోతుంది. కానీ ఇప్పుడు విజయ్ని డైరెక్ట్ చేసే వాళ్ళు ఎవరు? రియల్ లైఫ్ లో అలా కాదని పొలిటికల్ హీరో విజయ్కు ఇప్పుడు సిచ్యువేషన్స్ అయితే అర్థమవుతున్నాయి. ఇప్పటికి 2 సార్లు గవర్నర్ ను కలిశారు విజయ్. నీ వెనక ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? షార్టేజ్ ఉంటే గ్రీన్ సిగ్నల్ ఇవ్వను, ఫుల్ మెజార్టీతో వస్తే నీకే అవకాశం ఇస్తానంటూ సూటిగా తేల్చేశారు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్. అసలు విజయ్ కు సీఎం అయ్యే ఛాన్స్ ఉందా లేదా? ఎందుకు ఇంత మల్లగుల్లాలు పడుతున్నారు? టీవీకే చీఫ్ విజయ్ కు ముఖ్యమంత్రి అవుతారా లేదా అనేది ఇప్పుడు ఉత్కంఠే. ఆయన ఫ్యాన్స్, ఆయనకు ఓటేసిన ప్రజలు, దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ విశ్లేషకులు అందరి దృష్టి కూడా ఇప్పుడు విజయ్ పైనే ఉంది. కొన్ని గంటల గ్యాప్ లోనే 2 సార్లు లోక్ భవన్ కు వెళ్లారు విజయ్. తనకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. గవర్నర్ నుంచి వచ్చిన సమాధానం మాత్రం ఒక్కటే, మెజార్టీకి తగినంత మంది ఎమ్మెల్యేల సంతకంతో వస్తే నీకే అవకాశం ఇస్తా. మరి విజయ్ ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు? ఇది స్వయంకృతాపరాధమేనా? ఎందుకు? ఏం జరుగుతోంది? గవర్నర్ నిర్ణయం రాజ్యాంగబద్ధమేనా? అసలు ఏం జరుగుతోంది లోక్ భవన్ వేదికగా? తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించింది టీవీకే, కానీ మ్యాజిక్ ఫిగర్ ను అందుకోలేకపోయింది. ఇదే ఇక్కడ సమస్య. అసలు సమస్య అంతా కూడా ఇక్కడే మొదలైంది. సొంత ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ కున్న 5 సభ్యుల సంతకాలతో గవర్నర్ ను కలిశారు టీవీకే అధినేత. 2 సార్లు గవర్నర్ ఒకటే మాట చెప్పారు, మెజార్టీ లేదు కదా, సీఎం గా ఎలా ఛాన్స్ ఇవ్వాలని అంటున్నారు. దీంతో గవర్నర్ తీరుపై విజయ్ ఫ్యాన్స్ కస్సుమంటున్నారు. గతంలో కర్ణాటకలో యడ్యూరప్ప ఎగ్జాంపుల్ ని ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు. మహారాష్ట్రలో ఫడ్నవీస్ ఎగ్జాంపుల్ ని ప్రస్తావిస్తున్నారు. అతిపెద్ద పార్టీ నేతలుగా ముఖ్యమంత్రిగా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయలేదా అని చరిత్రను గుర్తు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగని గవర్నర్ నిర్ణయాన్ని ఇక్కడ తప్పుపట్టలేం. ఎందుకంటే ఆ ప్రభుత్వాలు నిలబడలేకపోయిన విషయాన్ని రాజ్యాంగ నిపుణులు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. బద్ధ శత్రువులైన పార్టీలు ఏకమవుతాయా? ఇదే గత రాత్రి నుంచి దేశ రాజకీయాల్లో ఒక రకంగా చర్చకు దారితీసిన అంశం. తమిళనాడు రాజకీయం కేవలం విజయ్ చుట్టూనే తిరగడం లేదు. రాజకీయంగా బద్ధ శత్రువులైన డిఎంకే, అన్నా డిఎంకే చేతులు కలుపుతాయనే ప్రచారం కూడా జోరుగా సాగింది. అవునా, నిజమా అనే రేంజ్ లో ఈ ప్రచారం సాగుతోంది. ముఖ్యమంత్రిగా పళనిస్వామి, డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్ ఉంటారని, పదవుల పంపకంపై కూడా ఆ 2 పార్టీలకు క్లారిటీ వచ్చిందని చెప్పడంతో విజయవర్గీయులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వాళ్లే కాదు, తమిళ రాజకీయం రసవత్తరంగా మారిందని దేశమంతా కోడై కూసింది. కట్ చేస్తే ఆ పురోగతి ఇప్పుడు కనిపించట్లేదు. ఎవరికి వారు సైలెంట్ అయిపోయారా? ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని నేతలు గుర్తించారా? ఖచ్చితంగా ఆ 2 పార్టీలు ఏకమైతే మాత్రం తమిళనాడులో ప్రజాగ్రహం పెళ్లిబింకుతుంది అనేది మాత్రం సుస్పష్టం. ఇంత రాజకీయ అనుభవం ఉన్న 2 పార్టీల నేతలు ఆ నిర్ణయం తీసుకోకపోవటానికి కారణం ఏంటి అంటే ప్రజాగ్రహమే. కాంగ్రెస్ ద్రోహానికి డిఎంకే ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుందా? నిన్న స్టాలిన్ చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. కష్ట సమయంలో కాంగ్రెస్ కు నేను అండగా ఉంటే నాకు కష్టం వచ్చినప్పుడు నట్టేట ముంచి వెళ్ళింది కాంగ్రెస్ అంటూ మాట్లాడారు. దాంతో పాటుగా ఇక చరిత్రలో ఎప్పుడూ డిఎంకే కాంగ్రెస్ తో కలవదంటూ కూడా కొండబద్దలు కొట్టేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం తెచ్చినా ఆ లక్షణం పోలేదా? వ్యవస్థలో లొసుగులు చాలా ఉన్నాయా? తమిళనాట రాజకీయ పరిణామాలను చూస్తే అవునని అనిపిస్తోంది. ఎన్నికలకు ముందు డిఎంకేతో కలిసి కాంగ్రెస్ కూటమిలో ఉంది. ఫలితాలు రాగానే విజయ్ కు మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ నమ్మక ద్రోహం చేసిందనే కసితో స్టాలిన్ ఉన్నారు. అన్నా డిఎంకేకు స్నేహస్తం అందించే ప్రయత్నం చేశారా స్టాలిన్? చూడాలి. అన్నా డిఎంకే కొత్త వ్యూహాలు అసలు ఏ విధంగా ఉన్నాయి? భారతీయ జనతా పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్లిన అన్నా డిఎంకే ఇప్పుడు ఏం చేయబోతుంది? అన్నా డిఎంకేని అసలు ఎవరు నడిపిస్తున్నారు? ఎన్నికల ఫలితాలు వచ్చాక ప్రతి క్షణం విలువైనదే. బీజేపీని వీడి బద్ధశత్రువుతో అయిన డిఎంకేతో కలిసి నడిచే ధైర్యం చేస్తుందా? ఆ ధైర్యం నిజంగా పళనిస్వామి చేయగలరా? ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు హర్షిస్తారా? రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే నానుడిని ఇప్పుడు తెరపైకి తేయబోతున్నాయి ఈ 2 రాజకీయ పార్టీలు. రాజకీయాల్లో అధికారమే పరమావధిగా పావులు కదపడం సహజమని సరిపెట్టేస్తారా? ద్రవిడవాదాన్ని ముందుకు తీసుకొస్తారా? తమిళనాట జాతీయ పార్టీల పాత్ర ఏంటి అసలు? ఏం చేస్తున్నాయి జాతీయ పార్టీలు? ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట నామమాత్రపు ఓట్లు సాధించిన కాంగ్రెస్ ఇప్పుడు కీలకంగా మారింది. ఇప్పుడు కూడా తోక పార్టీనిగానే మారుతున్నా అధికారాన్ని పంచుకునే అవకాశం కాంగ్రెస్ కు కనిపిస్తుంది. బెంగాల్లో చారిత్రక విజయాన్ని, అస్సాంలో హ్యాట్రిక్ కొట్టిన బీజేపీ మాత్రం తమిళనాట సోదిలో లేకుండా పోయింది. ఒక్క సీటుకు పరిమితమైంది. రాజకీయం థ్రిల్లర్ సినిమాగా మారిందా తమిళ రాజకీయం? ఎస్.
తమిళనాడులో ఓట్ల లెక్కింపు మొదలు కాకముందే రిసార్ట్లు బుక్ చేసుకున్నారు. గెలిచిన వారు ఎటుపోతారా అనే భయం. విజయ్కు మద్దతిచ్చే విషయంలో అన్నాడీఎంకే చీలిపోయే పరిస్థితి కూడా తలెత్తిందన్న వార్తలు విన్నాం కదా. డిఎంకే ఎమ్మెల్యేలు మాత్రం సైలెంట్ గానే ఉన్నా 10 మంది పక్క చూపులు చూశారనే ప్రచారం స్టాలిన్ ను షాక్ తినేలా చేసిందట. విజయ్ పార్టీలో సైతం 10 మంది సమావేశానికి హాజరు కాలేదనే ప్రచారం లేపారు. ఏది ఏమైనా ప్రతి క్షణం ఉత్కంటే, ప్రతి క్షణం ఆందోళనే. తమిళనాడు రాజకీయం ఆ విధంగా సాగుతోంది. సో రకరకాల అంశాలు అయితే తెరపైకి వస్తున్నాయి. సో ఏం జరగబోతుందో మాత్రం చూద్దాం. సో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు గెస్ట్లు కూడా సిద్ధంగా ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు నరసింహరావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనకు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు గారు నమస్కారం. నమస్తే అండి. ఎక్కడా లేని విధంగా తమిళనాడు రాజకీయాన్ని చూస్తున్నాం. విజయ్ ఒకసారి మనం పార్టీలకు అతీతంగా మాట్లాడుకుంటే, సో విజయ్ చాలా పకడ్బందీగా ఈ ఎలక్షన్ ని నడిపారు. సో సైలెంట్ గా ఓటింగ్ ను మళ్లించుకున్న విజయ్ సైలెంట్ గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో మాత్రం కాస్త ఇబ్బంది పడుతున్నట్టుగానే కనిపిస్తోంది. అంటే ఈ సమయం ఇవ్వటం అనేది, పార్టీలకు సమయం ఇవ్వటం అనేది ఇప్పుడు విజయ్ కు ఒక కొరకరాని కొయ్యగా మారిందా ఏంటి? అంత ఇంత తొందరగా పరిణామాలు మారటాన్ని ఎలా చూస్తున్నారు? ఏం చెప్పదలుచుకున్నారు? గత 30-40 సంవత్సరాలుగా మనం చూసినట్లయితే మొట్టమొదటిసారిగా తమిళ ఓటరు ఒక రకమైనటువంటి విలక్షణమైనటువంటి తీర్పిచ్చాడు ఈ ఎన్నికల్లో అని చెప్పక తప్పదు. కారణం ఏంటంటే గతంలో ఎప్పుడు చూసినా కూడా అటు ఇస్తే అన్నాడీఎంకేకి బంపర్ మెజార్టీ, లేకపోతే డిఎంకేకి బంపర్ మెజార్టీనే చూస్తూ వచ్చినాం మనం ఇంతకాలంగా. ఒక్కసారి కరుణానిధి మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోలేదు. అప్పుడు ఈ సిపిఐ సిపిఎం మద్దతుతో ఆయన అధికారాన్ని తెలిపేది. కానీ ఈసారి ఏమైందంటే, అంటే అప్పుడు జరిగినటువంటిది ఏంటంటే కేవలం 2 పార్టీలకు సంబంధించినటువంటి వ్యవస్థ ఉన్నటువంటి సందర్భంలో జరిగింది. కానీ ఇప్పుడు ఏమైందంటే మూడో పక్షం రావటం వల్ల ఇప్పుడు మనం గత 3 రోజుల నుంచి మనం చూస్తున్నటువంటి హైడ్రామా అనేటువంటిది ఏదైతుందో, ఇది 3 రోజుల నుంచి మనం చూస్తున్నటువంటి కారణం ఏంటంటే, ఎవరైతే మనం విజయ్ పార్టీ కొత్తగా 108 స్థానాలు సంపాదించుకుంది, అటు డిఎంకే కావాల్సినటువంటి స్థానాలు వచ్చాయి. అట్లాగే ఏఐడిఎంకే కూడా ఒక ప్రతిష్ట తనకు పరువు పోకుండా ఉండేటువంటి స్థానాలే తగ్గించుకుంది. ఈ ముగ్గురు బరిలో ఉండటం వల్ల, ఆ ఫైటింగ్ లో ఉండటం వల్ల ఏమైందంటే ఆ పోటీ తీవ్రతరమైంది. ఇంకోటి ఏంటంటే, అసలు ఇక్కడికి ఈ పిక్చర్ లోకి అనుకోకుండా విజయ్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నటువంటిది ఇప్పటిదాకా మనం అందరం ఏమనుకుంటున్నాం అంటే, గవర్నర్ అవకాశం ఇవ్వట్లేదు, లేకపోతే ఇస్తే ఏమవుతుంది, లేకపోతే పిలిస్తే ఇప్పుడు మనమే అనుకుంటున్నాం 2018 యడియూరప్ప కర్ణాటక ఉదాహరణ ఇస్తున్నాము, మహారాష్ట్ర ఫడ్నవీస్ 1996 అటల్ బిహారీ వాజ్పేయి శంకర్ దయాళ్ శర్మ విషయం చెప్తున్నాము. ఇవన్నీ మనం ఉదాహరిస్తున్నటువంటి సమయంలో ఒకసారి అవకాశం ఇస్తే ఏమవుతుంది అంటున్నాం. అయితే రాజ్యాంగపరమైనటువంటి ఎవరైతే న్యాయ నిపుణులు ఉంటారో వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నటువంటి దాని ప్రకారం ఏంటి, గవర్నరు అలా ఇప్పుడున్నటువంటి సమయంలో అలా సైలెంట్ గా ఉండటమే ఉత్తమం. 2-3 రోజుల్లో, ఇంకో 2-3 రోజుల్లో అయితే ఎవరు ఏమిటి ఏం తెలుసుకోవాలనేటువంటిది ఆ రాజకీయ పక్షాలు తెలుసుకొని నా దగ్గరికి వచ్చినట్లయితే ఆ ప్రభుత్వం సుస్థిరంగా 4 కాలాల పాటు ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. కానీ ఇప్పుడు ఎవరికి మెజార్టీ లేకుండా మెజార్టీ పార్టీని మనం ఎవరైతే సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలిచినట్లయితే, ఇప్పుడు మనం ఉదాహరించినటువంటి యడియూరప్ప, ఫడ్నవీస్, వాజ్పేయి గారు ఆ 3 ప్రభుత్వాలు ఆ టర్మ్ లో లేవు. వెంటనే 15 రోజులకి, 20 రోజులకి, 10 రోజులకి పడిపోయినటువంటి సందర్భాలు. నరసింహరావు గారు ఇక్కడ ఇంకొక అంశం కూడా తెర మీదకి వస్తుంది. ప్రీ అలయన్స్, పోస్ట్ అలయన్స్ అనే అంశం కూడా తెర మీదకి వస్తుంది. ప్రీ అలయన్స్ లో చూస్తే అటు డిఎంకే, కాంగ్రెస్ కూటమిగా ఉన్నాయి. సో ఆ కూటమి విచ్ఛిన్నం అవటంతో ఇప్పుడు ఏఐడిఎంకే కి సంబంధించి అవకాశం కల్పించే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయా? సో ఏం జరుగుతుంది అంటే, విజయ్ని కాదనుకుంటే అసలు గవర్నర్ ఎవరిని పిలవాల్సి ఉంటుంది అనే అంశం తెర మీదకి వస్తుంది. సో ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు? మామూలుగా అయితే గత సంప్రదాయాలను అనుసరించి గవర్నర్ ప్రశాంతంగా ఉండాలి, తను వివాదాస్పదమైనటువంటి అంశాల్లోకి వెళ్ళకూడదు అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా అతను మొట్టమొదటి అవకాశం విజయ్కే ఇచ్చి ఉండాల్సింది. రేపు ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా విజయ్కి ఇవ్వాలి. దాంట్లో ఎటువంటి సందేహం ఎవరికి ఉండాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఇక్కడికి వచ్చే వరకు ఏమైంది, మనం ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి, 2023లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మొన్న లోక్సభ ఎన్నికలు జరిగాయి. లోక్సభ ఎన్నికలు కర్ణాటకలో జరిగితే కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి లోక్సభ స్థానాలు 9. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తర్వాత లోక్సభ ఎన్నికలు జరిగాయి. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి లోక్సభ సభ్యుల సంఖ్య 8. ఈ 2 చోట్ల లేకుండా తమిళనాడులో అధికారంలో లేకుండా కేవలం డిఎంకేతో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి లోక్సభ స్థానాలు 9. అంటే మీ తెలంగాణలో అధికారంలో ఉన్నదానికంటే కూడా కాంగ్రెస్ పార్టీలో పొత్తుతో
పోటీ చేసినటువంటి స్థానాలు తక్కువ, గెలిచిన స్థానాలు ఎక్కువ. అక్కడ ఏంటంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి. అలాంటి ఇంకో విషయం ఏంటంటే డిఎంకేకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పొత్తు ఏదేదో ఈ రోజు వచ్చినటువంటిది కాదు. 1971 లో స్టార్ట్ అయింది. మధ్యలో ఒక 2-3 సార్లు గ్యాప్ వచ్చినా కూడా చాలా సుదీర్ఘ కాలంగా వాళ్ళ యొక్క పొత్తు కొనసాగుతూ వచ్చింది. కానీ అనూహ్యంగా ఎప్పుడైతే విజయ్కి 105 స్థానాలు వచ్చాయో, రాగానే అసలు విజయ్ అడిగాడో లేదో మనకెవరికి బయటికి తెలియదు. విజయ్ వాళ్ళ నానేదో అడిగాడు, అతనేదో పొలిటీషియన్ కాదు. విజయ్ మీద అభిమానంతో కడగానే కాంగ్రెస్ పార్టీ వెంటనే నా 5 స్థానాలు నేను ఇస్తాను అని చెప్పేసి కొన్ని 5 స్థానాలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తనతో పాటుగా ఉన్నటువంటి వామపక్షాల వాళ్ళిద్దరిని ఒప్పించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చెరువు 2 తీసుకొచ్చిందా అంటే తీసుకురాలేకపోయింది. ఆ బాధ్యత తీసుకోలేకపోయింది. అండ్ ఇక్కడ నరసింహరావు గారు ఇంకొక అంశం కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఎలక్షన్ కు ముందు విజయ్ కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడారు. 60 సీట్ల వరకు కూడా ఇస్తా అంటే 60కు మించి సీట్లు అడిగారు. సో ఆయన ఇవ్వనన్న పరిస్థితి. ఈ రోజు మరలా ఆ విజయ్తోనే జత కట్టాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ వ్యూహం కూడా కరెక్ట్ గా లేదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇండి కూటమి గురించి మాట్లాడుకుంటే ఆ వామపక్షాలకు సంబంధించి వామపక్షాలను ఒప్పించగలగాల్సిన బాధ్యత కూడా అక్కడ కాంగ్రెస్ అధినాయకత్వం తీసుకోవాలి. ఆ విధంగా ఎక్కడా కూడా పావులు కదపలేకపోయింది కదా. ఈ 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ఒక పక్కలో బల్లెంలాగా కాబోతున్నాయనేటువంటిది నా యొక్క అభిప్రాయం. కారణం ఏంటి? పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది, అసోంలో మళ్ళీ రిటైన్ చేసుకుంది, ఇప్పుడు పాండీలో మళ్ళీ రిటైన్ చేసుకుంది. ప్రత్యేకించి తమిళనాడులో డిఎంకే ఓడిపోయింది. ఈ డిఎంకే ఓడిపోవడం వల్ల ఏమైంది? ఇప్పుడు ఇమీడియట్లీగా కాంగ్రెస్ కు ఉండేటువంటి భయం ఏంటి? డిఎంకే అసలు ఇండి కూటమిలో కంటిన్యూ అవుతుందా అవదా? సీట్ల పంపకంలోనే వాళ్ళ మధ్య పొరపక్షాలు వచ్చాయనేటువంటిది మనం అందరం కూడా మీడియా ద్వారా తెలుసుకున్నాం. అదొకటే కాదు, బహిరంగ ఇప్పుడు మొన్నటి ఎన్నికల్లో స్టాలిన్, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ కలిసి పాల్గొన్నటువంటి సభలు అసలు మనకు కనిపించలేదు. అంటే వాళ్ళ మధ్య అంతర్లీనంగా ఏదో నడుస్తుంది అనేటువంటిది వెంటనే విజయ్ అయినా కూడా కొంచెం ఈ విషయంలో అనుభవం ఉన్నటువంటి వాళ్ళని అడిగి ఒక 2-3 రోజులు సమయం పాటించినట్లయితే ఈ 3 రోజులు హైడ్రామా జరిగిపోయేది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. కారణం ఏంటంటే అతనికి ఒక అవకాశం ఉండేది. అంటే డిఎంకే ఏఐడిఎంకే నుంచి వచ్చేటువంటి వాళ్ళని ఎవరన్నా ఒకళ్ళో 2-10 మందిలో మాట్లాడి తన వైపు తిప్పుకోవటమా, లేకపోతే డిఎంకే నుంచి ఎవరైతే అసంతృప్తి ఉన్నారో వాళ్ళ వైపు తిప్పుకోవటమా, ఒక 10 మందిని. అంటే 10 మంది అనేటువంటిది నేను ఇక్కడ ఎందుకు ఉపయోగిస్తున్నానంటే 10 అనేటువంటిది లార్జ్ నెంబర్. కానీ ఇప్పుడు కాంగ్రెస్ కు వచ్చినటువంటి 5తో ఏమైంది? 5 వాళ్ళు ఇస్తాం అనగానే డిఎంకేకి కాంగ్రెస్ కి సంబంధించినటువంటి వాళ్ళకి రిలేషన్స్ మనందరికి తెలిసినటువంటి విషయం. ఇప్పుడు ససేమీరా రాత్రికి రాత్రి మనం చూసినట్లయితే రాత్రి 9:30 నుంచి హైడ్రామా స్టార్ట్ అయింది. డిఎంకే ఏఐడిఎంకే 2 కలవబోతున్నాయి అని చెప్పేసి. దీంట్లో ఎంత వాస్తవం ఉందో తెలియదు, కానీ రాజకీయంలో ఎప్పుడు కూడా శత్రువులు అనేటువంటి వాళ్ళు ఎవరు, శాశ్వతమైనటువంటి శత్రువులు ఎవరు ఉండరు. నరసింహరావు గారు, ఆ 2 పార్టీలు కూడా ఒక విధానాన్ని తీసుకొస్తున్నాయి. ద్రవిడవాదాన్ని కాపాడటం కోసం మేము ఒక్కటి కాబోతున్నాం అన్న సిద్ధాంతాన్ని కూడా వాళ్ళు ముందు పెడుతున్న పరిస్థితి. అండ్ ఇప్పుడు మనకు ఒక లేటెస్ట్ బ్రేకింగ్ కూడా అందుతోంది. స్టాలిన్ అక్కడ ఎమ్మెల్యేలు ఎవరు కూడా 10వ తారీఖు వరకు బయటకు వెళ్ళొద్దు, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి, పార్టీ నిర్ణయమే అంతిమ నిర్ణయం అంటూ కూడా స్టాలిన్ ఇప్పుడే మాట్లాడుతూ ఉన్నారు. సో లేటెస్ట్ బ్రేకింగ్ ఇది, లేటెస్ట్ అప్డేట్ తమిళనాడు రాజకీయాలకు సంబంధించి. సో ఏంటి, ఎలా చూడొచ్చు? ఇప్పుడు అదే మీరు మనం డిఎంకే ఎంతైతే ప్రతిష్టగా తీసుకుంటుందో కాంగ్రెస్ పార్టీ విజయ్ కూటమికి వెళ్ళడం వల్ల నాకు తెలిసి నేను అనుకోవడం బీజేపీ కూడా అంత ప్రతిష్టగా తీసుకుంటుంది. దేనికంటే బీజేపీకి ఒకే ఒక సభ్యుడు ఉన్నప్పటికీ కూడా ఆ సభ్యుడు వల్ల బీజేపీకి ఇప్పుడు వచ్చేటువంటి అదనపు ప్రయోజనం లేకపోయినప్పటికీ కూడా ఆ కారణం ఏంటి? కాంగ్రెస్ పార్టీ అధికారంలో భాగస్వామ్యం చేయకుండా ఉండడం అనేటువంటిది తన లక్ష్యం ఉంటుంది. లేకపోతే మీరు నరసింహరావు గారు మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు ఏఐడిఎంకే అక్కడ పళనిస్వామి ఉన్నారు, జయలలిత లాంటి స్ట్రాంగ్ లీడర్ ఉంటే ఏమైనా ఒక నిర్ణయం తీసుకునేదేమో. కానీ ఇప్పుడు పళనిస్వామి భారతీయ జనతా పార్టీ అధినాయకత్వ నిర్ణయాన్నే అనుసరించాల్సి ఉంటుంది అనేది సుస్పష్టం కాదా? సో వాళ్ళు చెప్తే తప్ప ఎటు కదలలేని మెదలేని పరిస్థితుల్లో పళనిస్వామి లేరా? నేను కూడా మీరు చెప్పిందే ఇంకొక మాట అదనంగా చేరుస్తున్నానండి. డిఎంకేని కూడా బహుశా రేపొద్దున తన వైపు తిప్పుకొని తనకు ఇప్పుడు ప్రధానమైనటువంటి డిఎంకేకి తన ప్రధానమైనటువంటి శత్రువు విజయ్ కాదు, డిఎంకేకి ప్రధానమైనటువంటి శత్రువు ఏఐడిఎంకే కాదు, డిఎంకేకి ప్రధానమైనటువంటి శత్రువు ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. తన ప్రధానమైనటువంటి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడం కోసం రేపు డిఎంకేని కూడా ఇంటర్నల్ గా తనకు సపోర్ట్ ఇచ్చేలాగా బీజేపీ తిప్పుకుంటుందేమో. అట్లా తిప్పుకున్నట్లయితే రేపు లోక్సభలో జరగబోయేటువంటి మహిళా బిల్లు పాస్ ఒకరు మళ్ళీ పెట్టగలిగితే ఆ యొక్క 30 మంది సభ్యులు ఉన్నటువంటి డిఎంకేని అటు మన బెంగాల్లో ఉన్నటువంటి ఎంపీలని తన వైపు తిప్పుకొని ఆ బిల్లును పాస్ చేయించుకొని ప్రజల ముందు చూసారని నేను మళ్ళీ
ఆ 2 రాష్ట్రాల్లో గెలిచి వచ్చాను, నేను నా ఏదైతే ఎన్నికల హామీ ఉందో ఆ ఎన్నికల హామీని నేను ఫుల్ఫిల్డ్ గా పూర్తి చేశానని చెప్పుకునేటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తుందేమో. అందుకనే డిఎంకే కూడా నిన్నటికి వాటికి స్టాలిన్ మాటల్లో కూడా తేడా ఉంది. ఏఐడిఎంకే వాళ్ళు కూడా స్టాలిన్ కూడా ఏమన్నాడు, 10వ తారీఖు లోపు మీరు ఎవరు ఎక్కడికి వెళ్ళకూడదు అని ఇప్పుడు ఏదైతే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నామో ఆ బ్రేకింగ్ న్యూస్ వెనకాతల ఇవన్నీ కూడా దాగి ఉన్నాయేమో అనేటువంటి. అండ్ ఇంకొక అంశం కూడా మాట్లాడుకోవాలి నరసింహరావు గారు. మనం ఎప్పటి నుంచో కూడా భారతీయ జనతా పార్టీ ఈ రోజు తెలంగాణలోనో కర్ణాటకలోనో ఇంకొక రాష్ట్రంలోనో దక్షిణాదిలో ఏదో ఒక రోజు అధికారంలోకి వస్తుందన్న ఆశ ఉంది. కానీ తమిళనాడులో ఇప్పటి వరకు కూడా ఎక్కడ వాళ్ళు ఛాన్స్ ఇవ్వాలి. అటు కరుణానిధి కానీ జయలలిత కానీ అంతకు ముందు ఉన్న నేతలు కానీ ఎక్కడా కూడా అంత ఛాన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు ఆ 2 పార్టీలకు సంబంధించి ఒక ప్రత్యామ్నాయం విజయ్ కనపడుతూ ఉంటే ఒక అంది వచ్చిన అవకాశం, అంటే జాతీయ పార్టీలు తమిళనాడులో పెత్తనం చేసి కాస్త ఆ పార్టీలను ప్రభావితం చేయగలిగే ఒక అద్భుతమైన అవకాశం ఇటు జాతీయ పార్టీకి దొరికింది. అందులోనూ భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీకి దొరికింది. అక్కడ మోదీ అమిత్ షా చాణక్యం గురించి ఇక మనం మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. సో అభినవ చాణక్యులు వాళ్ళు. సో ఈ అవకాశాన్ని వాళ్ళిద్దరూ ఖచ్చితంగా యూజ్ చేసుకునే అవకాశాలు లేవంటారా తమిళనాడులో భారతీయ జనతా పార్టీ ఎంటర్ అవ్వటానికి? మనం 2014 నుంచి బీజేపీ ఎదుగుతున్నటువంటి క్రమాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే వాళ్లకు లోక్సభ అత్యంత ప్రధానమైనటువంటి, లోక్సభ తర్వాత రాష్ట్రాలు అనేటువంటివి. ఆ రాష్ట్రాల్లో కూడా వాళ్లకు గత 20 సంవత్సరాలుగా 25 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా వాళ్ళు ఎక్కడైతే కాంగ్రెస్ తో నువ్వానీనా అనేటువంటి పోటీ ఉందో వాటికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. మిగిలిన చోట వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్రమం, మీరు అసోం తీసుకోండి, లేదా మన త్రిపుర తీసుకోండి, లేకపోతే మహారాష్ట్ర తీసుకోండి, లేకపోతే బీహార్ తీసుకోండి, తర్వాత బెంగాల్ తీసుకోండి, మిగిలినటువంటి ఒడిశా తీసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీని నెమ్మదిగా దాన్ని క్షీణించే రకంగా ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు మీరు ఇందాక తెలంగాణకు సంబంధించినటువంటి చెప్పారు. తెలంగాణలో ఇమ్మీడియట్లీగా 2028 లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పోటీ ఉంటుందని నేను అనుకోను. అవును. ఎవరికి తెలంగాణలో పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ఏ ఉంటుంది. ఆ గెలుపోవటంలో అనేటువంటి ఆధారంగా, ఆ ఫలితం వచ్చినటువంటి ఆధారంగా బీజేపీ అనేటువంటిది నెక్స్ట్ టర్మ్ లో ఇంకో టర్మ్ కి ఎదిగేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప వచ్చే టర్మ్ వరకు బీజేపీ అంటే ఎందుకు అంటే బీజేపీ పోటీ చేసి ఒక 20% ఓట్లో 25% ఓట్లో 30% ఓట్లో చీల్చుకునేటువంటి పరిస్థితి వస్తే మళ్ళీ తను ఎవరైతే వద్దనుకుంటున్నారో ఆ వద్దనుకునేటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది ఆ రాష్ట్రంలో. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది, తాను ఎంతవరకు ఆ రాష్ట్రానికి సంబంధించినంత వరకు నాకు ఉపయోగము అంటే ఇది కూడా నెంబర్ రాజకీయ పార్టీలు ప్రతి రాజకీయ పార్టీ రాజకీయమే చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేయాల్సినటువంటి ప్రధానమైన అది బీజేపీయా, కాంగ్రెసా, వామపక్షాల, బీఆర్ఎస్, టీడీపీయా, వైఎస్ఆర్సీపీయా, ఏఐడిఎంకా ఏ పార్టీ అయినా కూడా వాళ్ళు రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తాయి. ఈ రాజకీయంలో ఎవరు ముందస్తుగా ఆలోచనలు చేసి రాజకీయం చేస్తున్నారు, ఎవరు ఆ వచ్చేటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ముందుకెళ్తుంటారు, ఎవరు కొంచెం ఆలస్యంగా డెసిషన్ తీసుకోవాలంటున్నారు, ఎవరు తీసుకోవాల్సిన సమయంలో తీసుకోకుండా ఉన్నారు అనేటువంటి దాన్ని బట్టి ఫలితం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నాకు అర్థమైన దాన్ని బట్టి విజయ్ కూడా కొంచెం తొందరపడ్డాడేమో. ఇంకొక రోజు ఆగి రాష్ట్ర పరిస్థితులను విజ్ఞప్తి చేసి నాకు ప్రజలు 108 స్థానాలు ఇచ్చినా కూడా నాకు సహకరించే వాళ్ళు ఎవరు లేకపోతున్నారు. నేను ఇప్పుడు ఇందాక మీరే అన్నారు ద్రవిడవాదం అనేటువంటి, ఆ ద్రవిడవాద వాదాన్ని ఏఐడిఎంకే డిఎంకే ప్రజల్లోకి తీసుకెళ్ళినంతగా విజయ్ తీసుకెళ్లలేదు. కాబట్టి విజయ్ ఇంకొక రకమైనటువంటి భావోద్వేగాన్ని ఇంకోదాన్నో తమిళ ప్రజల్ని తన వైపు తిప్పుకుని ఉన్నట్లయితే 1-2 రోజులు సమన్వయం పాటించినట్లయితే ఇవాళ మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఉండకపోయేది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. రైట్. ఇంకొక అంశం కూడా మనం మాట్లాడుకుంటే మీరు చెప్తున్నట్టుగా ఒక రకంగా ఇప్పుడు విజయ్ సీఎం అవుతారా కాదా అంటే ఖచ్చితంగా ఈ 2 పార్టీలు కూడా రాజకీయం చేస్తాయి. కానీ ఆ రాజకీయం భవిష్యత్తు కోసం కూడా చూసుకుంటే ఇప్పటికిప్పుడు విజయ్ సీఎం కాకుండా వీళ్ళు కలిస్తే తమిళ ప్రజలు ఖచ్చితంగా ఈ 2 పార్టీలు కూడా తమిళ ప్రజల ముందు ఒక చిన్న చూపుకు గురి కావాల్సి ఉంటుంది. ఎందుకంటే విజయ్ లాంటి వ్యక్తి ఒక అతి సామాన్యమైన విజయం కాదు, ఒక రకంగా చెప్పాలంటే ఇది అద్భుత విజయం. ఈ అద్భుత విజయాన్ని 2 పార్టీలు కాలరాసే సాహసం చేస్తాయంటారా? ఇప్పుడు నేను ప్రజలు రాజకీయ పార్టీలు తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల వెంటనే తమ యొక్క ప్రతిస్పందన తెలియజేస్తారని నేను అనుకోను. కారణం ఏంటంటే మన తెలుగు 2 రాష్ట్రాల్లో చూసాం. అవును, ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి మారి అక్కడ అసలు ప్రాథమిక సభ్యత్వానికి శాసనసభ్యత్వానికి రాజీనామా చేయకుండా మంత్రులుగా కొనసాగినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ ఎన్నికల్లో ప్రజలు గెలిపించారు.
కాబట్టి ఇది ప్రజలకు సంబంధించినటువంటి విషయం కాదు. ప్రజలకు సంబంధించిన విషయం ఎన్నికల్లో ఓటేయటము, ఫలితం ఇవ్వటం వరకు మాత్రమే ప్రజలకు సంబంధించినటువంటి విషయం. ఇప్పుడు కాంగ్రెస్ ని దెబ్బ కొట్టడానికి రేపు పొద్దున ఈ 2 రోజుల సమయం సరిపోయిన తర్వాత డిఎంకేనే కాంగ్రెస్ ఉంటే నీ పక్కన మేము ఉండము, నీకు బయట నుంచి నేను సపోర్ట్ చేస్తాను, నువ్వు కాంగ్రెస్ ని విత్డ్రా చేయొచ్చు అనేటువంటి ఆస్కారం డిఎంకేకు ఉంది. అలాగే ఏఐడిఎంకే కూడా నువ్వు కాంగ్రెస్ ని తప్పించు, నేను నీకు బయట నుంచి మద్దతు చేస్తాను, లేకపోతే లోపలికే వస్తాను, కానీ నువ్వు కాంగ్రెస్ ఉండొద్దు అనేటువంటిది షరతు పెట్టినా కూడా మనం ఆశ్చర్యపోకర్లే. ఇక్కడ ఏమైంది, గెలిచినటువంటి 5 సీట్లతో తాను తెలంగాణ, తర్వాత కర్ణాటక, కేరళతో పాటు ఈ 3 రాష్ట్రాలతో పాటు 4వ రాష్ట్రంలో కూడా అధికార భాగస్వామ్యంలో ఉండాలి అనేటువంటిది ఒక అతి ఉత్సాహం ఏదైతే కాంగ్రెస్ పార్టీ చూపించిందో, ఆ అతి ఉత్సాహం చూపించినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద దెబ్బ కొట్టడం కోసమే. రైట్ నరసింహరావు గారు, మనం మాట్లాడుకుంటున్నట్టుగానే పరిణామాలు కూడా మారుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్క సీటుతో భారతీయ జనతా పార్టీ తమిళనాడులో రాజకీయం చేస్తుంది. ఆ రాజకీయం ఇప్పుడు యావత్ దేశము చూస్తుంది. తమిళ ప్రజలు డిఎంకే పార్టీని తిరస్కరించారు, విజయ్ వైపు మళ్లారు కాబట్టే కాంగ్రెస్ ఆ విధంగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటూ కూడా మాణిక్యం ఠాకూర్ మాట్లాడుతున్న పరిస్థితి. మొత్తంగా తమిళనాడుపై జాతీయ పార్టీలు ప్రభావం చూపిస్తున్నాయి. 2 పార్టీలు తమ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఉన్నాయి. ఈ ఎత్తుల పై ఎత్తులను విజయ్ ఏ విధంగా చిత్తు చేసి ఆ సీఎం పీఠం ఎక్కబోతున్నాడు అనేది మాత్రం చూడాలి. నరసింహరావు గారు, ఈ అంశంపైనే మనం చర్చిద్దాం. చర్చించే ముందు ఒకసారి బ్రేక్ తీసుకుందాం. మీతో మా కొలీగ్ హిమబిందు జాయిన్ అవుతారు. స్టే ట్యూన్.